నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ చదవాలి అని అనుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి చూద్దాం. కటక్, కోల్కతా, తర్వాత చెన్నై, ఢిల్లీ, గోవాతిలా వీళ్ళకి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ నంబర్లు ఇచ్చారు, కనుక్కోవచ్చు. మెయిల్ ఐడి, వెబ్సైట్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే అందరికీ ₹1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, పిహెచ్ దివ్యాంగ్ జన్ వాళ్ళకి 800. మరి సెట్ వివరాలకు వచ్చేసరికి అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 15/4 ఈ నెల 15 నుంచి స్టార్ట్ అయినాయి. వచ్చే నెల 20 తారీఖు వరకు 11:59 అంటే 12 గంటల వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డులు 4/6 నుంచి ఉంటాయి. డేట్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 23/6. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 5/7. పేమెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి డేట్లు చూసుకోండి. అట్లనే ఇక చదువుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఇన్ఫార్మ్ చేస్తారు. మరి వెబ్సైట్ హౌ టు అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అడ్మిషన్స్ SVNIRTARNIC.in ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. చూడండి. మరి స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ తోటి ఇంకా ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కటక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీస్ NILD కోల్కతా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ చెన్నై, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీ ఢిల్లీ, అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ ముంబై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ విజువల్ డిజబిలిటీ డెహ్రాడూన్. ఇవన్నీ ఉన్నాయి. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ సికింద్రాబాద్ ఉంది. ఏపీలో దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏం లేవు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్రోస్థెటిక్స్, ఆర్థోటిక్స్, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ ఉన్నాయి. ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దీని కింద సెట్ కింద అంటే ఇవో ఆల్రెడీ చూసినాం ఇందాకే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఇట్లా ఇచ్చారు. రీజన్, వాల్యూ స్టేట్మెంట్, పండిత్ దీన్ దయాళ్, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కటక్లో బీపీటీ, బీఓటీ, బీపీఓ 4 years 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. మొత్తం ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ భువనేశ్వర్. ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనకు ఇంకో వీడియోలు ఉంటే చూడండి. BA SLP ఈ విధంగా మనకు ఎన్ని సంవత్సరాల కోర్సు 4 years ప్లస్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. BA SLP మాత్రం 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్. మరి ఎగ్జామ్ షెడ్యూల్ ఎట్లుంటుంది అని అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ పార్ట్ A, B, C, D ఉంటాయి. ఏలా జనరల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ 10, 30, 30, 30, బయాలజీ లేకపోతే మ్యాథ్స్ ఇట్లుంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ హెడ్ క్వార్టర్లలో ఉన్నాయి. ఎలిజిబిలిటీ కండిషన్, డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఆల్ ఇన్స్టిట్యూట్స్, లోవర్ ఏజ్ లిమిట్, he or she has completed 17 years ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్. అడ్మిషన్ టైంకి మనకు 17 years వస్తే సరిపోతుంది. అప్పర్ ఏజ్ లిమిట్, దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఇక్కడ వరకే అని ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే చదువుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్స్, ఫారిన్ నేషనల్స్ కూడా చదువుకోవచ్చు. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి అని అంటే నీకు బీపీటీ దీంట్లో 10+2 తర్వాత 50% ఉండాలి. సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యాజ్ మ్యాండేటరీ సబ్జెక్ట్స్. SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దివ్యాంగ్ జన్ క్యాండిడేట్స్ మినిమం మార్క్స్ షుడ్ బి 40 and 45. ఇవి ఇట్లున్నాయి. ఇకపోతే NILD కోల్కతా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. చెన్నై, న్యూఢిల్లీ. ఇన్ కేస్ ఓపెన్ స్కూలింగ్, ఒకవేళ ఓపెన్ స్కూలింగ్ ఉంది కదా అది కూడా చూసుకోవాలి. NIOS అయినా సరే, TOS, ABOS అయినా సరే. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS, మినిస్ట్రీ ఆఫ్ HRD, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఆర్ ఎలిజిబుల్
యాజ్ అప్రూవ్డ్ బై ద వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ అదర్ పత్రచార విద్యాలయ, ఓపెన్ స్కూల్, ఓపెన్ యూనివర్సిటీ కరస్పాండెన్స్ కోర్సెస్ ఆర్ నాట్ అలౌడ్. కరస్పాండెన్స్ కోర్సులు ఉన్నాయి కదా, అవి అలౌడ్ కాదు అని చెప్తున్నారు. దీంట్లో ఎన్ఐఓఎస్లో ఏమేమి చదివి ఉండాలి అని అంటే, ఎన్ఐఓఎస్ అయినా సరే, టాస్ అయినా, ఏబిఓఎస్ అయినా సరే, డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి చదువుకున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ ఎనీ అదర్ లాంగ్వేజ్. 10+2 ఎగ్జామినేషన్ ఇగో ఇట్లుంటుంది. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆల్మోస్ట్ కటక్లో 62 బీపీటీ ఉన్నాయి, బీఓటీ 62, బీపీఓ 46, బీఏ ఎస్ఎల్పి 10, కోల్కతా బీపీటీ ఇగో ఈ విధంగా ఉన్నాయి. మరి క్యాస్ట్ రిజర్వేషన్ బేస్ చేసుకుంటే కూడా ఇట్లున్నాయి, ఒకసారి చూసుకోండి. హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది. సీట్ మ్యాట్రిక్స్ ఫర్ పీడీ, యుఎన్ఐ, పీపీడీ, బీపీడీ, బీపీటీ, బీఓటీ, బీపీఓ ఇట్లున్నాయి. క్యాస్ట్ రిజర్వేషన్. ఇక్కడ కోర్సెస్ ఫీజు ఫర్ ఇండియన్ నేషనల్స్ ఎంత ఉంది అంటే, అడ్మిషన్ ఫీజు కటక్, గౌహతి అడ్మిషన్ ఫీజు 0 అన్నిట్లల్లో. న్యూఢిల్లీ పీడీ, యుఎన్ఐ, పీపీడీ దీంట్లో మాత్రం న్యూఢిల్లీ 3600 మంది, ట్యూషన్ ఫీజు 17,250, కోల్కతా 24,750 ఇవో ఈ విధంగా ఉన్నాయి. దీంతోపాటు మీరు స్కాలర్షిప్ వస్తుంది. తర్వాత ఒకవేళ ఇది కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది అని అంటే బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. అడ్మిషన్ ఫీజు రిఫండ్ ఇయ్యారంట. కాషన్ మనీ 12,000 ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ హాస్టల్ అండ్ లైబ్రరీ సెక్యూరిటీ షెల్ బి రిఫండెడ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ కామెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. 12,000 మాత్రం రిటర్న్ ఇచ్చేస్తారు. కోర్స్ ఫీజ్ ఫర్ ఫారిన్ లాంగ్వేజ్, ఫారిన్ నేషనల్స్ ఎంత ఉంటుంది అని అంటే, సీట్ అలాట్మెంట్ అయినాక ఇస్తారు. అలాట్మెంట్ అయినాక మనం కట్టాల్సి ఉంటుంది. పేయబుల్ కటక్ అన్నిటికి సంబంధించిన అమౌంట్ కటక్ వెళ్ళిపోతుంది. 53,000, 61,000 ఇది కూడా చాలా తక్కువనే ఉంది, చాలా సంతోషం. జనరల్ రూల్స్, మీడియం ఆఫ్ ఇంట్రెస్ట్ టెస్ట్ అండ్ సబ్సిక్వెంట్ టీచింగ్ షల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. మనం ఎగ్జామ్ ఇంగ్లీష్ రాయాలి, అక్కడ టీచింగ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ద క్యాండిడేట్స్ వన్స్ సెలెక్టెడ్ ఇన్ ద కోర్స్ విల్ హ్యావ్ టు డిపాజిట్ ద కోర్స్ ఫీజ్ అండ్ కాషన్ మనీ యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్ నామ్స్. అక్కడ వాళ్ళు ఎంత అయితే కట్టమంటారో అంత కట్టాలి. స్టైపాడ్ మే బి పేడ్ డ్యూరింగ్ ఇంటర్న్షిప్ పీరియడ్ యాజ్ పర్ ద రూల్స్ ప్రివైలింగ్ ఎంత టైం. ఓకే, స్టైఫండ్ కూడా వస్తుంది. ఇన్స్టిట్యూట్ రిజర్వ్స్ ద రైట్ టు రిజెక్ట్ ఇన్కంప్లీట్ అప్లికేషన్. కాబట్టి ఏమైనా ఇన్కంప్లీట్ ఉంటే అట్లా రిజెక్ట్ చేస్తారు. కంప్లీట్గా రాసి ఫిల్ చేయాలి మనము. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే టైంకి మనకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. నో కరెస్పాండెన్స్ ఆర్ క్యాన్వసింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్ ఇన్ ఎనీ ఫార్మ్ విల్ బీ ఎంటర్టైన్ ఇన్ కనెక్షన్ విత్ సెట్ 2020. ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయి అట్లా ఇట్లా అని ఏమి అజేరు వెబ్సైట్లో మనం చూసుకోవాల్సిందే. క్యాండిడేట్ షుడ్ ప్రిజర్వ్ అడ్మిట్ కార్డు, మన కాల్ టికెట్ అప్పటి వరకు అడ్మిషన్ అయ్యే వరకు జాగ్రత్త పెట్టుకోవాలి. ట్యాగింగ్ లేదు. హాస్టల్ అలాట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఇయర్ టు ఇయర్ బేసిస్ డిపెండింగ్ ఆన్ ద డిసిప్లిన్ పర్ఫార్మింగ్ ఆఫ్ స్టూడెంట్స్. మంచిగా చదువుకుంటే మంచిగా ఉంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. హాస్టల్స్ కాంట్ కీప్ బైక్స్, కార్స్ విత్ దెమ్ ఇన్ హాస్టల్. నేను బాగా పరిచయం అవుతున్నారు కాబట్టి పిల్లల స్టూడెంట్స్ దగ్గర బైకులు, కార్లు ఉండదు అని చెప్తున్నారు. స్టూడెంట్స్ మస్ట్ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. అటెండెన్స్ షుడ్ బి మెయింటైన్ యాజ్ పర్ రెస్పెక్టివ్ యూనివర్సిటీ నామ్స్. ఖచ్చితంగా అటెండెన్స్ మెన్షన్ ఉంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లున్నాయి. అప్లై ఆన్లైన్ అడ్మిషన్స్ SVNIR TAR NIC.in పోయి అప్లై ఆన్లైన్ కొట్టాలి. ఆన్లైన్ ఇవి ఇలా మనము చేసుకోవాలి. ఏమేమి కావాలి అని అంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఆల్ అదర్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్ బిలో. అవి కూడా సర్టిఫికేట్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, PWD, తర్వాత EWS, రెసిడెన్స్ 10+2, సైన్స్ మార్క్ షీట్ ఆల్రెడీ పాస్, ఒకవేళ పాస్ అయితే అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇగో ఇది అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ నాన్ రిఫండబుల్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకవేళ మనం ఫీజు కట్టినాక మళ్ళీ కావాలంటే 1 year. ఇది ఇందాక చూసినాం ఎంత ఫీజు కట్టాలి అనేది. క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఇట్ కెనాట్ బి విత్డ్రాన్. ఒకసారి సబ్మిట్ చేసినాక మళ్ళీ మనం ఏం చేయలేం. క్లెయిమ్స్ ఫర్ రిఫండ్ అప్లికేషన్ ఫీ విల్ నాట్ బి ఎంటర్టైన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఏం చేసినా మనం అమౌంట్ అయితే ఇయ్యాలి. అడ్మిషన్ ఇంటూ కోర్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డ్యూరింగ్ సెర్టన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్.
ఇంపార్టెంట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంకో ఇట్లా మనం తీసుకోవాలి. ఎప్పుడు అని అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 23/6 సండే. నేటివిటీ మనకు మన పర్టికులర్ లొకేషన్ నుంచి మన డిస్టిక్ మండల్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హ్యాస్ టు కీప్ అడ్మిట్ కార్డు, లాస్ట్ వరకు అడ్మిట్ కార్డు ఉంచుకోవాలి. మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో పెడతారు. చాయిస్ లాకింగ్, సీట్ అలాట్మెంట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనము ఇవన్నీ చూసుకోవచ్చు. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఇన్ ఒరిజినల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏమేమి కావాలి అంటే ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ సెట్ అంటే హాల్ టికెట్, ఈ కౌన్సిలింగ్, సీట్ అలాట్మెంట్, ఆఫర్ లెటర్ మన వెబ్సైట్ నుంచి తీసుకోవాలి. ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ మార్క్ షీట్ దానికి మన 10th మార్కు మేము, సిఎల్సి, ఐఎల్సి ఇది, సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఇది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వీళ్ళైతే ఈజ్ వ్యాలిడ్ యూడిఐడి కార్డ్ హోల్డర్ సర్టిఫికేట్స్ ఇష్యూ ఫ్రమ్ అప్రోప్రియట్ అథారిటీస్ ఇవి కూడా ఉన్నాయి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ బోర్డు నుంచి చేంజ్ అయితే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఒకవేళ గ్యాప్ 10+ లేకపోతే 12th ఇఫ్ అప్లికబుల్ ఏ శాంపుల్ ఫార్మాట్ బి చెక్డ్, పేజ్ నెంబర్ 28 వచ్చారు. కాషన్ మనీ మనం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ కూడా అమౌంట్ ఇస్తామని చెప్పారు. రిఫండ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇది శాంపుల్ క్వశ్చన్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇవో ఇవి. స్టడీ గ్యాప్ సర్టిఫికేట్ ఇట్లా ఉంటుంది. మరి లిస్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సికింద్రాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంది. ఇగో కోడ్లు ఇచ్చారు, అవి కోడ్లు చూసుకోండి. ఇంకో ఇంపార్టెంట్, క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు లాగిన్ అడ్మిషన్ పోర్టల్. మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి, దాంట్లో మనం అప్లై చేసుకోవాలి. ఇది వీడియో అయినా సరే కష్టపడ్డా సరే 12 నిమిషాలు అనేది ఏం చేస్తాం. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదు ఇది చాలా ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే వెబ్సైట్, మెయిల్ ఐడి ఇచ్చారు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించింది ఇది బ్యాచిలర్ కదా, మాస్టర్స్ కూడా ఉంది, అది ఇంకో వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.